హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడైతే ఒక బిగ్ అప్డేట్ పీజీ ఈసెట్‌కు సంబంధించి వచ్చేసిందండి. మనకు దీని గురించి డీటెయిల్‌గా కౌన్సెలింగ్ పొడిగింపు అనేది డీటెయిల్‌గా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ ఆర్టికల్ ఏంటి అనేది చూసే ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే ఈ వీడియో అంటే ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికైతే కొంచెం బూస్ట్‌గా పనిచేస్తుంది. సో గైస్, మీరైతే లేట్ చేయకుండా వీడియోనైతే లైక్ చేయండి. స్కిప్ మాత్రం చేయొద్దు గైస్. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్‌తో కూడినటువంటి వీడియో. సో, ఇక్కడ చూద్దాం. పీజీ ఈసెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు. ఈనాడు అమరావతి. ఎంటెక్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పీజీ ఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తొలుత జూలైలో కౌన్సెలింగ్ చేపట్టిన ఉన్నత విద్యామండలి కొన్ని కారణాలతో వాయిదా వేసింది. ధ్రువపత్రాల పరిశీలన 9-12 వరకు ఉంటుంది. అంటే ఈ సెప్టెంబర్ 9 తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అయితే మీకు సర్టిఫికేట్స్‌ని అయితే వెరిఫికేషన్ చేస్తారు. కోర్సులు, కళాశాల ఎంపికకు వెబ్ వెబ్ ఆప్షన్స్ నమోదుకు 10-14 వరకు అయితే అవకాశం ఉంది గైస్. సెప్టెంబర్ 10-14 వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఐచ్ఛికాల అంటే మనకు తెలుగు కరెక్ట్‌గా అర్థం గాదు. సో, వెబ్ ఆప్షన్స్ అయితే 10-14 వరకు. ఆహ్, ఈ వెబ్ ఆప్షన్స్‌ను మళ్ళీ మార్చుకోవడానికి మనకు 15 వరకైతే అవకాశం ఇచ్చిండు. ఈ నెల సెప్టెంబర్ 26లో ఈ యొక్క సీట్స్ అయితే కేటాయిస్తారు గైస్. సీట్లు పొందిన అభ్యర్థులు 29 లోపు అంటే సెప్టెంబర్ 29 లోపైతే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మీరెక్కడైతే సీట్ వచ్చిందో ఆ యూనివర్సిటీలలో, కాలేజీలలో చేరాల్సి ఉంటుంది గైస్. జీపాట్ అభ్యర్థులకు ఫార్మసీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ నెల 5 వరకు అవకాశం కల్పించింది. అంటే ఎవరైతే జీపాట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే ఈ నెల 5 వరకు అంటే సెప్టెంబర్ 5 వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ నమోదు 13-15 వరకు ఉంటుంది. అంటే వీళ్ళకైతే జీపాట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 13-15 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అక్టోబర్ 1న రెండో విడత తుది కౌన్సెలింగ్ నిర్వహించి 11 సీట్ల కేటాయింపు చేస్తారు. సో గైస్, అక్టోబర్‌ల ఫస్ట్, సెకండ్ ఫేజ్, దాని తర్వాత 11 నుంచి ఈ సీట్ అలాట్‌మెంట్ అయితే ఉంటుంది గైస్. ఇది దీని గురించినటువంటి సమాచారం.